అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? బోనాల పండగ రోజు మా అమ్మ అయితే పొయ్యినైతే ఇట్లా ఉదిచ్చేసిందబ్బా. మా సైడు ఏ పండగ అయినా పొయ్యి ఉదిస్తామన్నమాట. కట్టెల పొయ్యి కాబట్టి కంపల్సరీగా ఉదిస్తుంది. ఇంకా ఈరోజు అయితే బోటీ ఫ్రై మా మేనత్త ఎట్లా చేస్తుందో చూపిద్దామని వచ్చేసినబ్బా. ఇంకా ఇక్కడ బోటీ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. మా మరదలు అయితే సర్వ్ చేయడానికి వేరే గిన్నెలకు తీస్తుందన్నమాట. అట్లనే మటన్ కర్రీ కూడా చేసినాము. సింపుల్గా ఈజీగా మటన్ కర్రీ మా మేనత్త ఎట్లా చేస్తుందో చూపిద్దామని వచ్చేసిన. ఇక్కడ చూపిస్తున్న విధంగా గరం మసాలా అయితే ఫస్ట్ వేసేసుకోవాలబ్బా. నూనె అయితే మంచిగానే వేసుకోవాలి మటన్ కర్రీలా. అట్లనే ఉల్లిగడ్డలు కూడా ఎర్రగా ఫ్రై కావాలి. ఉల్లిగడ్డ ఎర్రగా ఫ్రై అయితేనే గ్రేవీ అనేది మంచిగా ఉంటుందబ్బా. ఇంకా మేమైతే బోనాల పండుగకు ఖచ్చితంగా 3 యాటలను అయితే కోస్తామన్నమాట. అందరం కలిసి యాటలను కోసుకుంటాము. మా పక్కన ఫ్రెండ్స్ ఉంటారన్నమాట. మటన్ అయితే 1 అవర్ ఇట్లా ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఉన్న వాటర్ అన్నీ ఎగిరిపోవాలబ్బా. కావాలంటే కొన్ని వాటర్ కూడా వేసేసుకొని ఒక గంట సేపు అయితే మెత్తగా ఉడకనియాలన్నమాట. ఇట్లా చూపిస్తున్న విధంగా ఉడికిన తర్వాత పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇందులోనే వేసి మళ్ళీ ఒక 15 మినిట్స్ ఉడకనియాలన్నమాట. అందరు ఏం చేస్తారంటే ఉప్పు కారాలు ముందే వేసేసి ఉడికిస్తారనమాట. అట్లా కాదు, పెళ్ళిళ్ళల్లో ఎట్లా చేస్తారో మా మేనత్త అట్లా చేస్తుందనమాట. గ్రేవీ కూడా మస్తు వస్తుందబ్బా ఇట్లా చేయడం వల్ల. తగినంత ఉప్పు కారము గరం మసాలా ధనియాల పొడి అన్నీ ఈ స్టేజ్లోనే వేసేసుకొని మళ్ళీ ఒక గంట సేపు అయితే ఎసరు పోసి ఉడికించుకోవాలబ్బా. గ్రేవీ అయితే చాలా బాగా వస్తుంది. మీరు కూడా ఒకసారి ఇట్లా మటన్ కర్రీ ప్రిపేర్ చేసుకోరి, ఖతర్నాక్ ఉంటుంది. ఈ స్టేజ్లోనే ఒక 2-3 టమాటాలు ముక్కలు కట్ చేసుకొని అవి కూడా వేసేసుకొని జరంతా ఎసరు వేసేసుకోరబ్బా. ఇంకా కారం అయితే జరంతా మేము ఎక్కువ తింటాం కాబట్టి కారం అయితే మంచిగానే వేసింది మా మేనత్త. గరం మసాలా తక్కువ వేసుకున్న కారం అయితే మంచిగానే వేసుకుంటాం అన్నమాట. మా వాళ్ళందరినీ బోనాల పండుగకే పిలుస్తానబ్బా. ఎందుకంటే బోనాల పండుగనే గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తామన్నమాట ఎవ్రీ ఇయర్ మేము. ఇంక ఇక్కడ కడాయి పెట్టేసి కొంచెం నూనె పోసి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కరివేపాకు చూపించిన విధంగా లైట్గా ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. బోటి అయితే 1 అవర్ మంచిగా కడిగి ఉడికించింది. ఒక కట్టెల పొయ్యి మీద అయితే మటన్ ఉడుకుతుంది. ఇంకో కట్టెల పొయ్యి పెట్టేసి బోటి ఫ్రై అయితే చేసిందన్నమాట. మా మేనత్త వస్తే నాకు ఎక్కువ పని ఉండదబ్బా. అన్ని పనులు ఆమెనే చూసుకుంటుంది, వంట పని మొత్తము. ఇంకా వంట పని అయితే నేనైతే అస్సలు ముట్టుకోలేదు బోనాల పండుగ రోజు. ఇంకా మా మేనత్తనైతే ఒక టిప్ చెప్పిందనమాట. కొంచెమే నూనె వేసి ఫస్ట్ బోటి ఫ్రై చేయాలంట. ఇది పాట్ మన సౌండ్ వస్తుంది. ఫస్టే నూనె ఎక్కువ వేస్తే ఇది ఉడకదంట. అందుకని చెప్పేసి ఫ్రై కావాలంటే కొంచెం నూనెలనే ఇట్లా ఐరన్ కడాయి పెట్టేసి ఫ్రై చేయాలని చెప్పిందనమాట. ఇంకా మా మేనత్త వంటలు బాగా చేస్తుంది. తనకి చాలా టిప్స్ తెలుసబ్బా. ఇంకా ఈ బోటి అయితే 20 మినిట్స్ to 30 మినిట్స్ అయితే మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇట్లా 2 పావులంతా నూనె వేసేసింది. ఇట్లా ఫ్రై చేయడం వల్ల టేస్ట్ కూడా మంచిగా ఉంటుందబ్బా. పెళ్ళిళ్ళల్లో వంటలు చేస్తుంది అనమాట మా మేనత్త. ఇంకా ఆమెకు అన్నీ తెలుసు అనమాట. ఇంక ఇక్కడ ఎల్లిపాయ ముద్ద వేసేసింది. అట్లనే అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కూడా కొంచెం వేసేసి మంచిగా ఫ్రై చేసింది. ఇది 2 kgs బోటికి కొలతలు చెప్తున్నా. 1 టీ స్పూన్ అంతా పసుపు కూడా వేసేసి ఇట్లా మళ్ళీ ఒక 10 మినిట్స్ అయితే ఫ్రై చేసిందబ్బా. ఇట్లా సన్న మంట మీద ఫ్రై చేయడం వల్ల బోటి అయితే మంచిగా ఉంటుంది అనమాట. టేస్ట్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. ఇంకా మా పిల్లలకైతే చాలా ఇష్టం. ఈ వీడియో నచ్చితే మటుకు ఒక లైక్ కొట్టరబ్బా. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోరి. ఇంక ఇక్కడ ఫైనల్ స్టేజ్లో ఉప్పు కారము ధనియాల పొడి గరం మసాలా అన్నీ వేసేస్తుందనమాట. ఇవి వేసిన తర్వాత ఎక్కువసేపు ఉంచకూడదంట పొయ్యి మీద. ఒక 5 మినిట్సే ఉంచాలంట. ఇవి కలిపేసి దింపేయడమే. ఇంకా అయిపోయిందబ్బా. బోటి ఫ్రై అయితే రెడీ అయిపోయింది. మీకు ఎంతమందికి బోటి ఫ్రై అంటే ఇష్టమో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయరబ్బా. ఇంక ఇక్కడ కొత్తిమీర పుదీనా కూడా జల్లేసి దింపేస్తే బోటి ఫ్రై అయితే రెడీ అయిపోయింది. మరిన్ని వీడియోస్ తోటి మీ ముందుకు వస్తూనే ఉంటా. అప్పటి వరకు ఉంటా మరి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.